హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం VLSI అంటే ఏంటి, అసలు సాఫ్ట్వేర్ థింకింగ్కి హార్డ్వేర్ థింకింగ్కి డిఫరెన్సెస్ ఏంటి, అసలు చిప్ అంటే ఎలా ఉంటుంది, చిప్లో ఏముంటుంది, కాంబినేషన్ లాజిక్ అంటే ఏంటి, సీక్వెన్షియల్ లాజిక్ అంటే ఏంటి, క్లాక్ ఎలా వర్క్ చేస్తుంది, రీసెట్ ఎలా వర్క్ చేస్తుంది, టైమింగ్ ఇనిషియేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం మనం. Here we go for the first one. What is VLSI? VLSI stands for Very Large Scale Integration. It is a technology of integrating some millions and billions of transistors onto a single silicon chip to perform a specific operation. In single terms, VLSI is about designing and building a hardware using code. The code you write does not run like a software. Instead, it becomes an actual physical circuit. అంటే సింపుల్గా VLSI అనేది ఒక టెక్నాలజీ. ఆ టెక్నాలజీలో ఏముంటుంది, ఆ టెక్నాలజీతో ఏం చేస్తాం మనం, ఆ టెక్నాలజీ తోటి ఒక సింగిల్ సిలికాన్ చిప్ మీద సమ్ మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ని మనం ఇంటిగ్రేట్ చేస్తాం. సో అసలు ట్రాన్సిస్టర్ అంటే ఏంటి? ట్రాన్సిస్టర్ ఈజ్ లైక్ ఏ స్విచ్. ఇట్ కెన్ టర్న్ ఆఫ్ ఆర్ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. ది స్విచ్చింగ్ యాక్షన్ ఈజ్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఆల్ డిజిటల్ సర్క్యూట్స్. అంటే జస్ట్ సింపుల్గా ఇది ఏం చేస్తుందంటే, ఇది ఆన్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీని పంపిస్తుంది, ఆఫ్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీని పంపిది. సేమ్ లైక్ మన రెగ్యులర్ స్విచ్ ఇంట్లో ఎలా ఉంటుందో అలాంటిది. ఇలాంటి సమ్ మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ని మనం ఒక చిప్ మీద ఇన్సర్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనం అసలు సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, code executes sequentially, one instruction after another, on existing processor. The same hardware can run many programs. In hardware design, code describes parallel circuits that exist physically. Multiple operations can happen at the same time, and once fabricated, the hardware cannot be easily changed. అంటే సాఫ్ట్వేర్ అనేది ఒక హార్డ్వేర్ చిప్ మీద మాత్రమే రన్ అవుతుంది తప్ప దాని తర్వాత అది రన్ అవ్వదు. అలాంటి మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని మనం ఒక హార్డ్వేర్ చిప్తో ఒకేసారి రన్ చేయొచ్చు. సో బేసిక్గా అసలు హార్డ్వేర్ చిప్ని ఒక్కసారి మనం డిజైన్ చేసిన తర్వాత మనం దాన్ని చేంజ్ చేయలేం. బట్ సాఫ్ట్వేర్లో ఏంటంటే వన్స్ ఒకవేళ డిజైన్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం అప్డేట్స్ కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. బట్ హార్డ్వేర్ చిప్లో అలా కాదు. వన్స్ అది ఫ్యాబ్రికేట్ అయిన తర్వాత దాన్ని మనం చేంజ్ చేయాలంటే అదంత ఈజీ ప్రాసెస్ కాదు. సో అసలు ఇప్పుడు మనం ఒక యాక్చువల్ చిప్ అంటే ఏంటో చూద్దాం. ఏ చిప్ ఈజ్ ఏ టైనీ పీస్ ఆఫ్ సిలికాన్ that contains transistors, logic gates, memory elements, and interconnections. These elements work together to perform computation and control tasks. Unlike software, a chip is a physical object. Errors in the chip design can cost millions of dollars, which is why design accuracy and verification are extremely important. సో ఒక చిప్లో బేసిక్గా ట్రాన్సిస్టర్సే కాకుండా లాజిక్ గేట్స్, మెమరీ ఎలిమెంట్స్ అండ్ ఇంటర్ కనెక్షన్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కంబైన్గా వర్క్ చేయడం వల్లే మనకు ఒక టాస్క్ అనేది రన్ అవుతుంది. అండ్ ఇలాంటి ఒక చిప్ మీద మనం మల్టిపుల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ని రన్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్, యాజ్ ఎ సెడ్ బిఫోర్, ఒక చిప్లో కనుక ఎర్రర్స్ ఉంటే దాన్ని మనం మళ్ళీ చేంజ్ చేయాలంటే అదొక చాలా కష్టమైన పని. అది కాకుండా దాంట్లో చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని డిజైన్ యాక్యురసీ అండ్ వెరిఫికేషన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో బేసిక్గా మనం ఒక చిప్ని డిజైన్ చేయడానికి 2 టైప్స్ ఆఫ్ లాజిక్స్ని యూజ్ చేస్తాం. ఒకటి కాంబినేషనల్ లాజిక్, ఇంకొకటి సీక్వెన్షియల్ లాజిక్. కాంబినేషన్ లాజిక్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ డిజిటల్ లాజిక్ వేర్ ద అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద కరెంట్ ఇన్పుట్ వాల్యూ అండ్ ఇట్ డస్ నాట్ స్టోర్ ఎనీ పాస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ డస్ నాట్ యూజ్ ఎ క్లాక్. Example include addresses, multiplexers, and comparators. As soon as the input changes, the output also changes accordingly with a small delay. సో బేసిక్గా కాంబినేషన్ లాజిక్ అనేది ఒక డిజిటల్ లాజిక్. దీంట్లో ఏంటంటే అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ద కరెంట్ ఇన్పుట్ వాల్యూ మాత్రమే. అంటే ఇప్పుడు ఒక ఇన్పుట్ వాల్యూ చేంజ్ అయిందనుకో, అవుట్పుట్ ఆల్సో చేంజెస్. అండ్ ఆల్సో ఇట్ విల్ నాట్ స్టోర్ ఎనీ ఇన్ఫర్మేషన్. దీన్ని మనం అడ్రసెస్ దగ్గర, మల్టీప్లెక్సెస్ దగ్గర అండ్ కంపారేటర్స్లో యూజ్ చేస్తాం. ఇప్పుడు మనము సీక్వెన్షియల్ లాజిక్ అంటే ఏంటో చూద్దాం. Sequential logic is digital logic that include memory. The output depends on both current input and the previous state stored in the memory elements such as flip-flops and registers. Sequential circuits operate based on a clock signal which controls when data is stored or updated. సీక్వెన్షియల్ లాజిక్కి కాంబినేషన్ లాజిక్కి డిఫరెన్స్ ఏంటంటే, కాంబినేషన్ లాజిక్లో మనము మెమొరీని ఇంకా క్లాక్ని యూజ్ చేయము. బట్ సీక్వెన్షియల్ లాజిక్లో మనం మెమొరీని ఇంకా క్లాక్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఇన్పుట్ చేంజ్ చేసాం అనుకోండి, అవుట్పుట్ డైరెక్ట్గా చేంజ్ అవ్వదు. అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ బోత్ ఇన్పుట్ అండ్ ప్రీవియస్లీ స్టోర్డ్ అవుట్పుట్ ఆల్సో. సో ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద సీక్వెన్షియల్ లాజిక్ అండ్ కాంబినేషన్ లాజిక్. ఇప్పుడు మనం అసలు క్లాక్ అంటే ఏంటో చూద్దాం. క్లాక్, ద హార్ట్ బీట్ ఆఫ్ డిజిటల్ సిస్టమ్స్. The clock is a periodic signal that synchronizes operations inside a digital circuit, determines when data is captured by memory elements. Without a clock, complex systems would behave unpredictably. Understanding the role of clock is essential before writing in RTL code. RTL code అంటే నథింగ్ బట్ డిజైన్ కోడ్ అనమాట. సో బేసిక్గా క్లాక్ అనేది ఒక పీరియాడిక్ సిగ్నల్.
ఇదేం చేస్తుందంటే మెమరీ ఎలిమెంట్స్ ఎప్పుడైతే స్టోర్ చేసుకుంటాయో అది మనకు చెప్తుందనమాట. సో ఆ పీరియాడిక్ సిగ్నల్ని మనం బేస్ చేసుకొని అసలు డేటా ఎప్పుడు స్టోర్ అవుతుంది, ఎప్పుడు డేటా ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం చెప్పగలుగుతాం. వితౌట్ ఏ క్లాక్ మనం అసలు దాన్ని ప్రిడిక్ట్ చేయలేం కూడా, అసలు అది ఎలా బిహేవ్ చేస్తుందో కూడా మనం చెప్పలేం. దీనివల్ల మనం సింపుల్గా మనం ఒక మాటలో చెప్పాలంటే క్లాక్ ఈజ్ నాట్ లైక్ ఏ సిగ్నల్, ఇట్స్ లైక్ ఏ హార్ట్ బీట్ ఆఫ్ ద డిజిటల్ సిస్టమ్. ఇప్పుడు మనం రీసెట్ అంటే ఏంటో చూద్దాం. రీసెట్ ఈస్ యూజ్డ్ టు బ్రింగ్ ద హార్డ్వేర్ ఇంటూ నోన్ అండ్ స్టేబుల్ స్టేట్ బిఫోర్ నార్మల్ ఆపరేషన్ బిగిన్స్. Without reset, registers may start with the unknown values, leading to incorrect behavior. Different types of reset mechanisms are used depending on the system requirements. బేసిక్గా రీసెట్ వల్ల యూజ్ ఏంటంటే, రీసెట్ అనేది ఏం చేస్తుందంటే బేసిక్గా ఒక డివైస్ని ఒక స్టేబుల్ స్టేట్ అంటే అదే 0 నుంచి కానీ 1 నుంచి కానీ స్టార్ట్ చేయడానికి యూజ్ చేస్తుంది అనమాట. ఒకవేళ మనం రీసెట్ని యూజ్ చేయలేదనుకోండి, అదొక అన్నోన్ వాల్యూ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే మనకి డిజైన్ బిహేవియర్ అనేది ప్రాపర్ యాక్యురేట్గా ఉండదు. సో ఈ యాక్యురేట్ బిహేవియర్ని మనం చేయాలంటే మనం అనుకున్న వాల్యూస్ దగ్గర నుంచి మనం డిజైన్ని అంటే లైక్ సర్క్యూట్ని స్టార్ట్ చేయాలి. సో దానికోసం మనం రీసెట్ని యూజ్ చేస్తాం. బేసిక్గా రీసెట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. యాక్టివ్ హై రీసెట్ ఉంటుంది, యాక్టివ్ లో రీసెట్ ఉంటుంది. దీనంతా మనం ఫర్దర్ వీడియోస్లో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం అసలు టైమింగ్ ఇనిషియేషన్ అంటే చూద్దాం. డిజిటల్ సర్క్యూట్స్ ఆర్ నాట్ ఇన్స్టాంటేనియస్. సిగ్నల్స్ టేక్ టైమ్ టు propagate through logic gates and wires. Timing ensure that data is stable when the captured by the memory elements. అసలు టైమింగ్ ఎందుకంటే సిగ్నల్స్ అనేవి టైం పడుతుందనమాట. ఒక లాజిక్ గేట్ నుంచి ఇంకో లాజిక్ గేట్కి వెళ్ళడానికి కానీ వాయిస్ తో కమ్యూనికేట్ అవ్వడం కోసం ఒక టైం పడుతుంది. ఇట్స్ నాట్ ఏ హ్యూజ్ టైం, అదొక 0.00 సమ్ సింపుల్ మిలియన్ సెకండ్ లైక్ నానో సెకండ్స్లో ఉంటుందన్నమాట. సో ఈ ప్రాపగేషన్ డిలేని మనం అర్థం చేసుకోవడం కోసం మాత్రమే ఈ టైమింగ్ ఇనిషియేషన్ అనమాట. సో ఈరోజు వీడియోలో మనం బేసిక్గా అసలు విఎల్ఎస్ఐ అంటే ఏంటి, విఎల్ఎస్ఐలో ఏముంటుంది, అసలు ఒక చిప్ అంటే ఏంటి, యాక్చువల్ చిప్ ఎలా బిహేవ్ చేస్తుందో మనం తెలుసుకున్నాం కదా. సో మీకు ఒకవేళ డిజైన్ అండ్ వెరిఫికేషన్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు నా వీడియోస్ని ఫాలో అవ్వండి. మీకు నేను రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను. అండ్ మోర్ ఓవర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.